నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. భారతదేశంలో ఈ ఏడాది వేసవి ఎండలు ఎలా ఉంటున్నాయో మనకందరికీ తెలిసిన మాటే. మధ్యాహ్నం పూట బయట వస్తే చాలు రోడ్లు కాస్త ఎయిర్ ఫ్రైయర్లా మారిపోతున్నాయి. ఇలాంటి భానుడి బగబగలకు తట్టుకోలేక జనం ఇళ్లల్లో, ఆఫీసుల్లో, మెట్రో స్టేషన్లో ఎక్కడ వీలైతే అక్కడ ఏసీల కింద దూరిపోతున్నారు. కానీ ఎప్పుడైనా ఆటో రిక్షాలో వెళ్తున్నప్పుడు చల్లని ఏసీ గాలి వస్తే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే అద్భుతంగా ఉంది కదా. సరిగ్గా అలాంటి ఒక అసాధారణమైన ఆలోచనతో గురుగ్రామ్ చెందిన ఒక ఆటో డ్రైవర్ చేసిన దేశీ జుగాడ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇండియా 2050లో జీవిస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇంతకీ ఆ ఆటో స్పెషాలిటీ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. సాధారణంగా మే, జూన్ నెలల్లో ఆటోలో ప్రయాణించడం అంటే ఓ పెద్ద సాహసం అనే చెప్పాలి. ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నప్పుడు వచ్చే వేడిగాలికి ప్రయాణికులు సగం నీరసించిపోతారు. అయితే ఢిల్లీ పరిసర ప్రాంతమైన గురుగ్రామ్లో రీసెంట్గా ఒక నీలిరంగు ఆటో అందరి దృష్టిని ఆకర్షించింది. దీపిక అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ఈ ఆటోని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా కూడా మారింది. ఆ ఆటో లోపల ప్రయాణికులు కూర్చునే క్యాబిన్ చుట్టూ ప్లాస్టిక్ షీట్లతో కవర్ చేసి లోపల ఒక పూర్తి స్థాయి ఎయిర్ కండిషనర్ సిస్టమ్ని అమర్చారు. ఆటో వెళ్తుంటే లోపల ప్రయాణికులు ఏసీ కారులో కూర్చున్నట్టు ఎంచక్కా చల్లటి గాలిని ఆశీర్వాదిస్తున్నారు. ఈ వీడియో వైరల్ అవ్వడానికి మరో ముఖ్య కారణం ఆ ఆటోకి ఉన్న గ్రీన్ నెంబర్ ప్లేట్. అంటే అది ఒక ఎలక్ట్రిక్ ఆటో. బ్యాటరీతో నడిచే ఈ ఈవీ ఆటోకి ఏసీని కూడా కనెక్ట్ చేసి నడపడం చూసి టెక్ ప్రియులు సైతం ఆశ్చర్యపోతున్నారు. భారతీయ తెలివితేటలకి, ఇన్నోవేషన్కి ఇది ఒక నిదర్శనం అంటూ నెటిజన్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ చూస్తే నవ్వు ఆపుకోవడం ఎవ్వరి తరం కూడా కాదు. ఒక నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేస్తూ, ఇక్కడ ఏసీ కంటే పెద్ద విచిత్రం ఏంటో తెలుసా, ఆ ఆటో డ్రైవర్ ఏసీ ఆటో నడుపుతూ కూడా కరెక్ట్గా ఇండికేటర్లు వాడుతున్నాడు అంటూ రాసుకొచ్చాడు. మరో నెటిజన్, ఇలాంటి ప్రీమియం ఆటోలు వస్తున్నప్పుడు వాటికి పింక్ లేదా స్కూబీడూ వ్యాన్ లాంటి క్రేజీ కలర్స్ వేస్తే ఇంకా బాగుంటుందని సలహా ఇచ్చాడు. అయితే ఈ ఆటో వెనక ఒక ఇంట్రెస్టింగ్ ఇండస్ట్రియల్ కనెక్షన్ ఉందని టాక్ కూడా వినిపిస్తోంది. గురుగ్రామ్లోని హుండాయ్ లాంటి పెద్ద కంపెనీల ఉద్యోగులు మెట్రో స్టేషన్ల నుండి ఆఫీసులకు తక్కువ దూరంలో ప్రయాణించడానికి ఇలాంటి ప్రత్యేక ఏసీ ఆటో సర్వీసులను కంపెనీలే ఏర్పాటు చేశాయని కొందరు కామెంట్లో పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ దేశీ జుగాడ్ ఐడియా మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చేసింది. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎండకు ఎండిపోకుండా ఇలాంటి ఏసీ ఆటోలు దేశంలోని అన్ని నగరాల్లోనూ అందుబాటులోకి వస్తే సామాన్య ప్రయాణికులకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది చెప్పండి. కాకపోతే ఈ ఏసీ ఆటోలో ప్రయాణిస్తే నార్మల్ ఆటోల కంటే ఛార్జీలు ఎంత ఎక్కువ వసూలు చేస్తారనని కొందరు మిడిల్ క్లాస్ జనాలు అప్పుడే లెక్కలు కూడా వేసుకోవడం మొదలుపెట్టారు. చూశారుగా, మన భారతీయుల క్రియేటివిటీకి ఎండైనా చలైనా బ్రేకులు వేయలేవు. సమస్య ఏదైనా దానికి ఒక అదిరిపోయే జుగాడ్ సొల్యూషన్ కనిపెట్టడంలో మన వాళ్ళు ఎప్పుడు ముందే ఉంటారు. గురుగ్రామ్ ఏసీ ఆటో ఐడియా మీకు నచ్చిందా? నచ్చితే మీ ఆలోచనలు మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ అ సాక్షి ఎక్స్క్లూజివ్.